ఇప్పుడే కూలీ సినిమా చూసొచ్చా. అయితే సినిమా బాగాలేదని కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది సినిమా. హైప్ అనేది మనం పెంచుకోకుండా ఉండలేవు, ఎందుకంటే ఇది లోకేష్ కనకరాజ్ సినిమా కాబట్టి. కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రొటీన్ రివెంజ్ డ్రామా. సినిమాకి మెయిన్ పాజిటివ్ శోభిన్ అండ్ శృతి హాసన్ ఇద్దరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. మిగతా వాళ్ళందరూ ఓకే మేనేజ్ చేశారు. నాగార్జున ఇస్ వెరీ స్టైలిష్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, రజనీకాంత్ యాజ్ యూజువల్ గా స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. కూలీ పవర్ హౌస్ సాంగ్ బాగుందండి వినడానికి. అది బాగుంది కదా అని నడిచిన ఫ్లాష్ బ్యాక్ లో పాట వచ్చిన ఫైట్ వచ్చిన అన్నిటికీ అదే రజనీకాంత్ కొడితే చాలు ఉల్లూరుతలోపు సింగమే. ఎందుకు లోకేష్ కనకరాజ్ వీకెస్ట్ వర్క్ లియో అంటారు, కానీ నాకు లియోలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగతా అంత బాగా అనిపిస్తుంది. అసలు ఇది యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ వీకెస్ట్ వర్క్ అనిపించింది. విక్రమ్ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, క్లైమాక్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ కూలీ సినిమానే యావరేజ్, ఆ క్లైమాక్స్ ఇంకా పడుకోబెట్టేస్తుంది సినిమాని. ఓవరాల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే ఒకసారి అయితే చూసి వచ్చేయచ్చు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అలా బిస్కెట్ అయిపోతారు.